ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో సోనియా గాంధీ రాసినటువంటి ఒపీనియన్ పీస్, ఇండియా రిమైన్స్ సైలెంట్ ఆన్ గాజా వైల్ ద వరల్డ్ కంటిన్యూస్ టు స్పీక్ అప్. గాజాలో జరుగుతున్నటువంటి మారణ హోమం అంటారా, నరమేధం అంటారా, లేకపోతే ఇజ్రాయెల్ చేసిన దాడులు అంటారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, గాజాలో చాలా విపరీతమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. దాని మీద భారత ప్రభుత్వం మాట్లాడట్లేదు, కానీ ప్రపంచమంతా మాట్లాడుతోంది అని సోనియా గాంధీ గారు చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ గాజా గురించి కన్నీటి బొట్లు రాల్చారు. రాత్రిలోనే కనబడుతోంది అదంతా. సో యాక్చువల్లీ సేమ్ ప్రశ్న ఆమెను కూడా అడగాలి. భారత ప్రభుత్వం గాజా గురించి మాట్లాడలేదు అని అంటున్నారు, కానీ సో మీరెందుకు మరి పాకిస్తాన్ అరాచకాల గురించి మాట్లాడరు, లేకపోతే చైనా గురించి మాట్లాడరు, చైనాతో ఒప్పందం గురించి ఎందుకు చెప్పరు, మీరెందుకు సైలెంట్ మెయింటైన్ చేస్తున్నారని అడగాలి. బంగ్లాదేశ్ గురించి ఎందుకు మాట్లాడరు? సాయి గారు, ఇది కాంగ్రెస్ దగ్గర ఒక సెలెక్టివ్ ఏం చెప్తారు నెరేటివ్ ఉంది. ఒకటి సెలెక్టివ్ అవుట్రేజ్ అని చెప్పచ్చు. అంటే కోపం సెలెక్టివ్గా వస్తుంది వాళ్ళకి. మీరు చూడండి, ఇది ఇక్కడ ఒకటే కాదు, కేరళలో కూడా సద్దాం హుసేన్ని ఉరి తీసినప్పుడు ఒక బంద్ పాటించారు కేరళలో. ఓకే, అక్కడున్న ముస్లిం పార్టీస్ అండ్ కాంగ్రెస్ అందరు కలిసి సిపిఎంతో సహా కలిసి బంద్ పాటించారు ఆ రోజు. ఓకే, బహుశా ఇరాక్లో కూడా జరగలేదేమో బంద్, కానీ అక్కడ జరిగింది, కేరళలో జరిగింది. ఇది ప్రాబ్లం మన దగ్గర. రఫా జరిగినప్పుడు ఆల్ ఐస్ ఆన్ రఫా అని ఉండే. ఆల్ ఐస్ ఆన్ రఫా. మన ఫిలిం స్టార్లో, ఎస్పెషల్లీ కేరళలో ఉన్న ఫిలిం స్టార్ పృథ్వీరాజ్, సుకుమార్ అని వీళ్ళందరూ ఆల్ ఐస్ ఆన్ రఫా. సాగర్, ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ యాక్చువల్లీ బై కోఇన్సిడెన్స్ టుడే ఇస్ ద 1000th డే, October 7 జరిగి ఇజ్రాయెల్లో దాడి జరిగి చాలామంది చంపేశారు చూడండి, హమాస్ టెర్రరిస్ట్. టుడే ఇస్ ద 1000th డే, 1000 రోజులు అయిపోయింది ఇవాళకి. October 7 జరిగింది. సో ఈ ఘటనకి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మెయిన్గా ఇది ఎవరు చేశారు? హమాస్ టెర్రరిస్ట్ ఎవరు? ఒక 30% మంది హమాస్ టెర్రరిస్ట్ ఉన్నారు ఇటువైపు వచ్చిన వాళ్ళు, గాజా లోపలికి వచ్చి, గాజా నుంచి ఇజ్రాయెల్ లోపలికి వచ్చిన వాళ్ళు. మిగతా 70% సివిలియన్స్ ఉండే. వాళ్ళు కూడా ఈ హత్యాకాండంలో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు కూడా ప్రజలను చంపారు, ఇజ్రాయలీ రేప్ చేశారు, వాళ్ళ మహిళల్ని, పిల్లల్ని చంపారు, చాలామందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళారు. మీరు చూస్తుంటారు, సివిలియన్స్ తీసుకెళ్లారు ఇజ్రాయలీస్ని అక్కడ అటువైపు. కరెక్ట్. అప్పుడు వీళ్ళ మీద దాడి ఎందుకు చేయకూడదు సాయి గారు? చెప్పాలి కదా. ఇది మనం కాశ్మీర్లో చూస్తుంటాం, ఇప్పుడు కాదు, ముందు కాశ్మీర్లో టెర్రరిస్ట్ని చుట్టుకున్నప్పుడు ఆర్మీ వాళ్ళు రాళ్ళు విసురుతారు, మహిళలు వచ్చి, పిల్లలు వచ్చి బ్లాక్ చేస్తారు హ్యూమన్ షీల్డ్గా. అదెందుకు సాయి గారు? అప్పుడు వాళ్ళ మీద చర్యలు ఉండకూడదా? ఉండాలి, 100% ఉండాలి. నేను చెప్తున్నాను, మీరు ఎంత మటుకు ఇజ్రాయలీస్ మీద దాడి చేశారో అదే మీకు రిటర్న్ ఇచ్చారు వాళ్ళు. టనల్స్ కట్టిన ఎట్లా ఇచ్చారు? మీరు హాస్పిటల్ కింద టనల్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారు? మీరు హాస్పిటల్ వాళ్ళు నిద్రపోతున్నారా? ఇప్పుడు మనం లెబనాన్లో చూస్తున్నాం సేమ్ సిచ్యువేషన్. బేరూట్ని కొట్టేస్తున్నారు, సౌత్ లెబనాన్లో ఇల్లు దాడి, షాప్ పైన ఏమో క్లాత్ షాప్ ఉంది, బట్టల షాప్, కింద మొత్తం టనల్స్ ఉంది. అక్కడి నుంచి బయటకు వచ్చి ఫైర్ చేసి మళ్ళీ టనల్ లోపలికి దూరిపోతారు. హాస్పిటల్ లోపల డంప్ ఉంది, అదే అంటారు. సో మీరు చెప్పినప్పుడు సోనియా గాంధీ గారు అడగాల్సింది ఇది, ఈ సెలెక్టివ్ అవుట్రేజ్ ఎందుకు? గాజా ఒక్కటే మీకు గుర్తొస్తుందా? కాశ్మీరీ పండిత్ని అక్కడ కాశ్మీర్ నుంచి తరిమి కొట్టినప్పుడు మీరు నిద్రపోతున్నారా ఆ టైంలో? ఓకే, బంగ్లాదేశ్లో హిందువులు చంపినప్పుడు మీకు అప్పుడు నోరు తెరవరా మీరు? అప్పుడు ఎందుకు మీకు ప్రాబ్లం? ఎందుకంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. ఇది మనకు తెలిసింది సార్ గారు, కొత్తదేం కాదు. కాంగ్రెస్కి ఎప్పటి నుంచో ఉంది. 3000 మంది సిక్కులను చంపినప్పుడు ఢిల్లీలో 3000+ కాంగ్రెస్ లీడర్లు చంపారు. హెచ్కేఎల్ భగత్, సజ్జన్ కుమార్, జగదీష్ టైట్లర్ వీళ్ళందరూ చేశారు కదా. అప్పుడు వీళ్ళు రాహుల్ గాంధీని అడిగితే నాకు తెలియదు, నేను చాలా చిన్నోడు అప్పుడు అంటున్నాడు. కానీ మిగతా అంతా గుర్తుంటుంది. ఆర్ఎస్ఎస్ లెటర్ రాశారు, సవర్కర్ లెటర్ రాశారు, అదంతా అప్పుడు ఆయన చిన్నోడు కాదంట, అప్పుడు ఆయనకు అన్నీ గుర్తుంటుంది. ఇది వీళ్ళ ప్రాబ్లం. ఈ సెలెక్టివ్ ఉంది చూడండి, ఇది మనం ప్రియాంక్ ఖార్గే స్టేట్మెంట్లో కూడా చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ నిన్న ఆయన కోర్టుకి వెళ్ళిండు, బెంగళూరులో కోర్టుకి వెళ్ళి, ఆర్ఎస్ఎస్ ఇస్ నాట్ అన్ ఆర్గనైజేషన్, రిజిస్టర్డ్ కాదు, దానికోసం నా మీద చర్యలు తీసుకోకూడదు, డిఫమేషన్ కోర్ట్ సెడ్ నథింగ్ డూయింగ్, ఇట్ విల్ బీ టేకన్ అగేన్స్ట్ యూ బికాస్ సుప్రీంకోర్టు పాత జడ్జ్మెంట్. నేనేం చెప్తాను అగైన్, పల్గర్లో సాధువులు చంపినప్పుడు వీళ్ళకి నిద్ర వచ్చిందా సాయి గారు రాత్రి 6 రోజులు? అవును, బాట్లా హౌస్ ఎన్కౌంటర్ అప్పుడు మాత్రం నిద్రపోదు. ఏడ్చుకుందంట సోనియా గాంధీ, నిద్రపోదంట. షీ వాస్ క్రైయింగ్ అంట. అవును, అంటే ముస్లిమ్స్ చనిపోతే ఆమెకు ప్రాబ్లం ఉంది, హిందువులు కంటే ఉగ్రవాదులు చనిపోతే కూడా ఎందుకు బాధపడింది? మణిపూర్ తీసుకోండి, మణిపూర్లో చర్చ్ తగలబెట్టారు అని చెప్పి గొడవ చేశారు వీళ్ళు, కుక్కీ మీటీస్ నడిపిన గొడవ. ఇప్పుడు మీటీస్ పక్కన వెళ్ళిపోయారు, వాళ్ళ సంబంధమే లేదు. ఇప్పుడు నాగాలు కుక్కీలు కొట్టుకుంటున్నారు. ఓకే, నాగాస్ ఆర్ క్రిస్టియన్స్, కుకీస్ ఆర్ ఆల్సో క్రిస్టియన్స్ టు లార్జ్ ఎక్స్టెంట్.
ఇప్పుడు ఏం జరుగుతుంది సాయి గారు? ఇప్పుడు 7 మంది నాగాలను చంపారు కుకీస్. దారుణమైన హత్య ఉండేది, కిడ్నాప్ చేసి హాస్టేజ్గా ఉంచుకొని. సోనియా గాంధీ కానీ కాంగ్రెస్ వైపు నుంచి ఒక స్టేట్మెంట్ రాలేదు సాయి గారు ఇప్పుడు. కరెక్ట్. కేరళలోని చర్చ్లు పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు. కేసీ వేణుగోపాల్ కానీ, ఇప్పుడు సతీశన్ కానీ, అక్కడ ఉన్న లీడర్స్ అందరూ కలిసి స్టేట్మెంట్ ఇచ్చారు, పెద్ద పెద్ద స్టేట్మెంట్. ఏది మీటీలు హిందువులు చంపేస్తున్నారు, చర్చిలు తగలబెడుతున్నారు. ఇప్పుడు ఏమైందండి? నాగాస్ రైట్లీ హ్యావ్ రిజెక్టెడ్ అపాలజీ. జస్ట్ నో అపాలజీ. ఎవరు చంపారో వాళ్ళని మేము చెప్తాం డెఫినెట్గా. ఇప్పుడు లేచుకుంటున్నారు లెసన్స్ వాట్ దే ఆర్ డూయింగ్ సాయి గారు. ఈమెకి ఎప్పుడు ఇదే ప్రాబ్లం. అఫ్కోర్స్ ఆమె రాయలేదు ఆర్టికల్, అది మనకు తెలిసింది, ఆమెకి రాదు రాయడానికంతా. ఇది గోస్ట్ రిటర్న్. ఏదో మన పవన్ ఖేరానో లేకుంటే జయరామ్ రమేష్ ఇట్లాంటి వాళ్ళు రాసుంటారు ఆర్టికల్. అది పబ్లిష్ చేయడానికి రెడీగా ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ హిందూ లాంటి పబ్లికేషన్స్ ఆల్వేస్ రెడీ ఉంటారు వాళ్ళు. డబ్బులు కూడా ఇస్తారు బహుశా దానికి. ఇట్ విల్ బి పెయిడ్ అడ్వర్టైజింగ్ అన్నమాట. సో నేను చెప్పాలి మెయిన్గా ఏంటంటే సాయి గారు, వీళ్ళ కాంగ్రెస్ దగ్గర ఉన్న సెలెక్టివ్ ఒక ఏం చెప్తారు, ఒక అవుట్రేజ్ ఒకటి, దీన్ని మనం ఎక్స్పోజ్ చేయాలి. చాలా ఇన్సిడెన్సెస్ ఉన్నాయి సాయి గారు. అయినా ఇంతకుముందు ఆమె నికోబార్ ప్రాజెక్ట్ గురించి కూడా రాసింది. ఎస్, ఇట్లాగే ఓపెడ్ నికోబార్ ప్రాజెక్ట్ గురించి రాశారు. ఈవెన్ రాహుల్ గాంధీ అక్కడికి వెళ్ళి ఏదో స్కూబా డైవింగ్ ఏదో చేస్తాడు. ఎందుకు? బికాస్ మన అందరికి తెలిసింది స్టేట్ ఆఫ్ హోర్మూస్ అని మనం ఎన్నో రోజుల నుంచి మాట్లాడుతున్నాం. నేను చాలా ఛానల్ వెళ్ళి దీని గురించి మాట్లాడుతున్నాం. 20% ఆఫ్ ద వరల్డ్స్ ఫ్యూయల్ ఆగిపోతుంది, ఫర్టిలైజర్ ఆగిపోతుంది, గ్యాసెస్ ఆగిపోతుంది, అన్ని పెట్రోకెమికల్స్ ఆగిపోతున్నాయి. కానీ సాయి గారు, మలక్కా స్ట్రైట్స్, గ్రేట్ నికోబార్ పక్కనున్న ఒక స్ట్రైట్ని మనం ఇదేలాగా మనం బంద్ చేస్తే 40% ఆఫ్ ద వరల్డ్ ట్రేడ్ ఆగిపోతుంది సార్. 40%. ఎక్కడ 20%, ఎక్కడ 40%? దానికోసం మన అందరూ తెలుసు. ఈ సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ మీకు గుర్తుంటుంది, రఫాల్ కేసు వచ్చినప్పుడు ఇదే నరసింహన్ రామ్ హిందూ డాక్యుమెంట్ క్రాప్ చేసి ఫేక్ డాక్యుమెంట్ పబ్లిష్ చేశాడు. దాన్ని సుప్రీంకోర్టు పట్టుకున్నారు ఆయన్ని. రాహుల్ గాంధీని అడ్మానిష్ చేశారు సుప్రీంకోర్టు, ఏముంది రఫాల్లో, ఏం తప్పు లేదని చెప్పేసి. ఇప్పుడు దాని గురించి మాట్లాడలేదు. అదేలాగా పాకిస్తాన్ మన 7 ప్లేన్లు కొట్టుపడేశారు. చాలా జరిగింది. రాజ్నాథ్ సింగ్ మీద ప్రివిలేజ్ మోషన్. రాజ్నాథ్ సింగ్ దారి అడిగిన ప్రశ్న ఏంటి పార్లమెంట్లో? మన దగ్గర నుంచి ఎంతమంది పైలట్లు పోయారు, చనిపోయారు, ఎన్ని ప్లేన్లు పోయినాయని అడిగారు. అండ్ ఈ క్లియర్లీ సెట్ నాన్, 0. కానీ ఈ సోల్జర్స్ని సపరేట్గా ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీస్ని ఆల్రెడీ అవార్డు ఇచ్చారు. వాళ్ళకి కావాల్సిన బ్రేవరీ అవార్డ్స్ ఇచ్చేశారు ఆల్రెడీ. తెలుసు ఆర్మీకి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఒక్క సోల్జర్ని కూడా వితౌట్ ఏం చెప్తారు, గార్డ్ ఆఫ్ ఆనర్ వాళ్ళు ఫ్యూనరల్ ఇస్తారు, ప్రాపర్ మిలిటరీ ఫ్యూనరల్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చారు కదా వీళ్ళకి కూడా, ఈ 6 మందికి. కానీ దాని పెద్ద ఇష్యూ చేసి కేసీ వేణుగోపాల్ ఇప్పుడు పార్లమెంట్లో ప్రివిలేజ్ మోషన్ పెడుతున్నారు. మీరు అడిగిన ప్రశ్న ఏంటి, రాజ్నాథ్ సింగ్ గారు ఇచ్చిన జవాబు ఏంటి, అది ముందు చూడండి. మీకేంటి, పాకిస్తాన్ని సపోర్ట్ చేయాలి. చూడు 6 చనిపోయారు ఇండియా నుంచి, పబ్లిసిటీ మొదలుపెట్టారు పాకిస్తాన్. ఎవరు కోట్ చేస్తున్నారు? వాళ్ళు కాంగ్రెస్ పార్టీని కోట్ చేస్తున్నారు, కేసీ వేణుగోపాల్ని కోట్ చేస్తున్నారు పాకిస్తాన్. నేను ఇప్పుడు చెప్తాను సాయి గారు, వీళ్ళ ప్రతి దానికి ఫండింగ్ అక్కడి నుంచే, పాకిస్తాన్ నుంచో లేకుంటే ఇక్కడ ఇటువైపు చైనా నుంచి. ఇప్పుడు FCRA బిల్ వచ్చినప్పుడు చూస్తున్నాం మనం, ఎందుకు ఇంత అవుట్రేజ్ ఎందుకు అని. దీనికి కారణం నథింగ్ బికాజ్ ఆఫ్ అకౌంట్స్ చూడడమో లేకుంటే రిజిస్టర్ చేయడం అంతా పక్కన పెట్టండి. దాంట్లో ఒక మెయిన్ సెక్షన్ ఉంది సాయి గారు, మీరు ఏదైనా మీడియా స్పాన్సర్ చేస్తున్నారా? ఇఫ్ సో ప్రొవైడ్ డీటెయిల్స్. వీళ్ళు క్వింట్, స్క్రాల్, వైర్, వీళ్ళందరూ క్యారవాన్, వీళ్ళందరూ స్పాన్సర్ చేస్తున్నది ఒకటే చైనా నుంచి లేకుంటే మిడిల్ ఈస్ట్ నుంచి. ఇది అందరు బయటపడతారు. సో ఈ సోనియా గాంధీ ఎందుకు సాయి గారు CAA తీసుకొచ్చినప్పుడు ఎంత పెద్ద అజిటేషన్ చేశారు సాయి గారు. అది ఇది అని చేశారు. ఏమైన తర్వాత CAA నుంచి వాళ్ళకి రూల్స్ అనౌన్స్ చేసినప్పుడు అప్పటి నుంచి వీళ్ళు ఎవరు కనిపించట్లేదే. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువుల గురించి ఎందుకు మాట్లాడలేదు, మతో కమ్యూనిటీ గురించి ఒక్క మాట చెప్పరు కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళకి ఇదే ప్రాబ్లం. వీళ్ళకు సాయి గారు దానికోసం కాంగ్రెస్ ఈ స్థితిలో వచ్చేసారు సాయి గారు. రాజీవ్ గాంధీ గారు 1987లో గెలిచిన ఎలక్షన్ తర్వాత ఆ మెజారిటీ సింపతి ఓట్ మీద వచ్చిందనుకోండి, కంప్లీట్గా 400+ సీట్స్ ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కాంగ్రెస్కి మెజారిటీ రాలేదు పార్లమెంట్లో. వీఆర్ నౌ ఇన్ 2026. కరెక్ట్. అఫ్కోర్స్ లాస్ట్ 3 ఎలక్షన్లో అసలు దే డిడ్ ఈవెన్ క్రాస్ 100, అది ఇంకో మాట. కానీ ఎందుకంటే అది వెస్ట్ బెంగాల్లో చూపించారు, అక్కడ ఉన్న ప్రజలు చూపించారు సాయి గారు. మీరు ఈ ముస్లిం వెంటబడి ముస్లిం ఓట్లు అని తిరిగితే మిమ్మల్ని హిందువులు కనెక్టివ్గా వచ్చి ఓటేసి అవుట్ చేసేస్తారు మిమ్మల్ని. వెస్ట్ బెంగాల్ చూపించారు మమతా బెనర్జీని ఎట్లా చేస్తాం అదే. ఇదే జరుగుతుంది. అస్సాంలో జరిగింది,
గెలిచిన 18 మందిలో 17 మంది ముస్లిమ్స్ ఉన్నారు కాంగ్రెస్ నుంచి. వై కాంట్ ఇక్కడ సింగిల్ అట్లీస్ట్ 5 హిందూస్ 6 హిందూస్ ఎందుకు గెలవలేదు? ఇది ప్రాబ్లం. ఈ ముస్లిం ఓట్ బ్యాంక్ ప్యాండరింగ్తోనే కాంగ్రెస్కి హిందువుల ఓట్లు లేకుండా పోయింది. ఇప్పుడు ఇంకా ముందుకెళ్తే సాయి గారు దీనికన్నా దారుణ పరిస్థితి ఉంది కాంగ్రెస్. సోనియా గాంధీ గారు డబుల్ స్టాండర్డ్స్ గురించి మాట్లాడుతున్నారు. డబుల్ స్టాండర్డ్ మనం ఎక్స్పోజ్ చేయాలి సోనియా గాంధీది. బీజేపీ కరెక్ట్ అడిగారు, మీకు గాజా ఒకటే కనిపించిందా? మీకు ఇజ్రాయెల్ వారు ఎందుకు చేశారు ఇజ్రాయెల్ అడగండి. ముందెవరు మొదలుపెట్టారు యుద్ధం? దాని గురించి మాట్లాడలేదు. ఇజ్రాయేలీ ప్రజలను చంపారు, దాని గురించి సోనియా గాంధీకి ప్రాబ్లం లేదు. గాజాలో చంపేస్తున్నారు, సో వాట్? టెర్రరిస్ట్ కదా వాళ్ళు? దే ఆర్ టెర్రరిస్ట్. సివిలియన్స్ కూడా టెర్రరిస్ట్ అక్కడ. వెరీ వెరీ ఆబ్వియస్. చిన్నప్పటి నుంచే పిల్లల్ని తయారు చేస్తారు. మన దగ్గర చూసాం కాశ్మీర్లో ముందు, ఇప్పుడు లేదనుకోండి, ఆ ఫ్యాక్టరీ బంద్ అయిపోయింది. ఇప్పుడు ఇది మనం ఎక్స్పోజ్ చేయాలి. సోనియా గాంధీ గారు, రెగ్యులర్ రాహుల్ గాంధీ కూడా వీళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చారు, చైనా ఎందుకు ఇచ్చారు, మిగతా చోట్ల నుంచి ఎంత డబ్బులు వీళ్ళకి వస్తుంది, దిస్ ఆల్ షుడ్ బి ఎక్స్పోజ్డ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.